వేడిగా అంటూ దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీల భేటీ, కార్యాచరణలోకి రాలేదని నిలదీత, మీడియాతో మాత్రం జోన్పై మౌనం, రైల్వే ప్రాజెక్టుల సమస్యల ప్రస్తావన, బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్న అధికారులు, కడప బెంగళూరు రైల్వే లైన్కి మళ్లీ రీసర్వే, 2200 కోట్లతో అమరావతి నూతన రైల్వే లైన్, ఏపీకి మరో 1000 కిలోమీటర్ల మేర కవచ్, కోటిపల్లి నర్సాపూర్ ప్రాజెక్టుకి అడుగులు, జీఎం విశాఖ రైల్వే జోన్ అంశంపై దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పార్లమెంట్ సభ్యుల సమావేశం వేడిగా జరిగింది. రైల్వే జోన్పై ప్రకటన చేసి 10 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఏర్పాటుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఏపీ ఎంపీలు ప్రశ్నించారు. రైల్వే ఉన్నతాధికారులు మళ్లీ భూములు భవనాల చుట్టూ కదలలేరు. రైల్వే జోన్ ఏర్పాటుకు భూములు భవనాలతో ముడిపెట్టద్దని కేంద్రం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీలు గట్టిగా కోరారు. శుక్రవారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ నేతృత్వంలో ఏపీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మొత్తంగా 31 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానం పంపగా 16 మంది ఎంపీలు హాజరయ్యారు. మెజార్టీ ఎంపీలు రైల్వే జోన్ అంశంపై గట్టిగా ప్రస్తావించారు. భూములు భవనాల సమస్య తేలే వరకు తాత్కాలికంగా అద్దె భవనాలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో విశాఖ డీఆర్ఎం కార్యాలయంలో కొన్ని గదులు కేటాయించి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు జరిగితే మిగిలినవన్నీ సమకూర్చుకోవడం పెద్ద కష్టమేం కాదని ఎంపీలు ముక్త కంఠంతో వాదించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే